ఏంటి వదిన ఇది? నన్ను నిజం చెప్పమని నువ్వు అబద్ధం చెప్తున్నావేంటి వదినా? కార్తిక్, నేను అబద్ధం చెప్పడం ఏంటి? అలా మాట్లాడతావేంటి వదినా? నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వే కదా నా చేతిలో పెట్టావు. ఇంకా దాయడం ఎందుకు వదినా? ఒప్పుకోండి. రేయ్, అక్షయ్ మీద నింద వేశావో నిలువున పాతేస్తాను, జాగ్రత్త. ఏంటన్నయ్య నువ్వు? వదిన మీద అనవసరంగా నేనెందుకు నింద వేస్తాను? నిజంగానే వదిన అబద్ధం చెప్తుందన్నయ్య. రేయ్, అక్షయ్ మీద అనవసరంగా లేనిపోని నిందలు వేస్తే మేము నమ్ముతాం అనుకుంటున్నావా? మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దాని గురించి నాకు అసలు దిగులు లేదు. అలా అయితే నువ్వు చెప్పిందే నిజమని ఆధారం చూపించు. ఇప్పుడేంటి, మీకు ఆధారం కావాలి అంతే కదా? చూపిస్తాను. వదిన నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది అనడానికి ఇదే ఆధారం. చూడండి. అక్షయ, ఏంటిది? నువ్వే చూడు. వదినా, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకొదినా. ఏయ్, ఎవరు ఇష్యూ చేస్తోంది? అక్షయ, ఇలా ఇవ్వమ్మా. ఎందుకు ఇలా చేసావు అక్షయ? అలా అడుగుతారేంటండి? ఇంకెలా అడగమంటావు? నిన్ను ఎంత నమ్మానో తెలుసా? ఇప్పుడు ఆ నమ్మకంతో పాటు నా మనసుని కూడా చంపేశావు. నువ్విలా చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు అక్షయ్. నమ్మకం అనే ఆయుధంతో డైరెక్ట్గా నా గుండెల్లో పొడిచావు. మా అమ్మ నగలు నీ చేతిలో పెట్టేటప్పుడు ఏం చెప్పాను? ఇవి నగలు కాదు, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం అని చెప్పాను. మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావు. అందుకే నువ్వింత నమ్మక ద్రోహానికి ఒడిగట్టావు. లేదండి, మీరు చెప్పిన మాట, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మర్చిపోలేదండి. దయచేసి నన్ను నమ్మండి. అయితే మా అమ్మ నగలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నమ్ముతాను. ఇక నీ మొహం నాకు చూపించుకో. ఛీ! ఏంటన్నా? నేను చెప్పేది కాస్త వినరా. అక్షయ్ని అనుమానించుకు. నగలు ఏమయ్యాయి, ఎవరు తీశారనేది తర్వాత విచారిద్దాం. ఇప్పుడు అనవసరంగా కోపాడుకు రాజా. ఇంకా ఏంటి నాన్న విచారించేది? తీసుకున్నాడు కళ్ళ ముందే ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఇంకా నమ్మకుండా ఎలా ఉండమంటావు? ప్లీజ్ అన్నయ్య, వదిన్ని అనుమానించకు. వదిన ఆ నగలు తీసుండదు. అంటే మా నాన్నయ్య దగ్గర నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. దీంట్లో ఇంకేదో జరిగింది. ఇంకేమీ జరగలేదు. మీ వదిన ఆ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాడికి డబ్బిచ్చింది. అవునన్నయ్య, అందుకే వదిన మీద కృతజ్ఞతతో ఆ రోజు షాప్లో వదిన చేత్తోనే దీపం వెలిగించాను.
ఇంతకు మించి ఆధారాలు ఇంకేం కావాలి నాన్న? మీ నాన్నని నేను యాక్సిడెంట్ చేశానని నేను చెయ్యని తప్పుకి నన్ను జైల్లో పెట్టించావు. దానికి సమాధానమే ఇది. అందుకే వదిన నిజం చెప్పను అన్నాను. కానీ నువ్వే చెప్పు కార్తీక్ అని నాతోనే నిజం చెప్పించావు. సరే, అయిందేదో అయింది. 6 నెలల్లో నగలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను వదిన. నానమ్మా, ఆ రసీదు ఇవ్వు. రేయ్ ఆగరా. అమ్మ లాంటి వదిన మీద అబాండం వేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకింత ధైర్యం? రేయ్ నానా, రేయ్ నువ్వుండ్రా. ఏంట్రా మీ నాన్న మీద అరుస్తున్నావు? చెప్పుడు మాటలు విని బుద్ధి గడ్డి తిని బంగారం లాంటి అక్షయ్ మీద అన్యాయంగా నింద వేశావు కదరా. అసలు నువ్వు నా మనవడివేనా? పోరా, ఇక్కడి నుంచి పోరా. పోరా నువ్వు ఇంట్లో ఉంచి. నేను చస్తే నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రావడానికి వీల్లేదు. పోరా, పోరా ఇక్కడి నుంచి. పోరా, 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 పోరా. మేమేం పాపం చేసావయ్యా, ఇలాంటి వాడిని పుట్టించావు. రేయ్, నువ్వు అనుకున్నది సాధించావు కదా. సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య అనుమానం అనే నిప్పు రాజేశావు. వాళ్ళ సంతోషాన్ని కాల్చేశావు కదా. ఇంకా ఈ ఇంట్లో నీకేంట్రా పని? పోరా బయటికి. వెళ్ళు కార్తీక్. చెప్తుంటే ఇంకా అలా చూస్తావేంటి? మర్యాదగా బయటికి వెళ్తావా లేక మెడ పట్టుకొని బయటికి గెంటమంటావా? అమ్మా అక్షయ, నీ మీద పడ్డ నింద నిజం కాదని నువ్వు నిరూపించుకోవాలమ్మా. ఎవరో చేసిన పనికి ఆ వెధవని నిరికించాడు. ఎవరో కాదురా, ఇదిగో ఇక్కడ నుంచునుందే ఈ రాక్షసి. ఇదే ఇదే ఆ నగల్ని కాజేసి వాడికి ఇచ్చి ఉంటుందిరా. ఇదంతా ఇదంతా దీని పనేరా. అమ్మా, అన్యాయంగా నా మీద అనుమాన పడుతున్నావా? నీకు నా మీద అంతలా కోపం ఉంటే నన్ను చంపేయ్. అంతేగాని ఇలా మాట్లాడి నన్ను చిత్రవద చేయకో. వసే పాపిష్టిదానా, ఇప్పుడుగా నువ్వు నిజం చెప్పకపోతే నేను అదే చేస్తానే. చెప్పవే, నిజం చెప్పు. అమ్మమ్మ, ఏ ఆధారం లేని మాకు ఈ ఇంట్లో ఉండటానికి చోటిచ్చారు. అలాంటిది మేము అలా చేస్తామా అమ్మమ్మ? మీ అమ్మ చేస్తుందిరా, దాని గురించి నీకు పూర్తిగా తెలీదు. అమ్మమ్మ, ఎవరిని ఏమనకండి. నేను కార్తిక్ జీవితానికి అడ్డొస్తున్నానని నమ్మి నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి అన్నాడు నన్ను. అదే తను ఈ రోజు